జనగామ జిల్లా స్టేషన్ కనపూరు నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు హీట్ ఎక్కుతోంది. కురుసపల్లిలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి గ్రామ సభ ఏర్పాటు చేశారు. రాజయ్య తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నువ్వు అరే కడియం శ్రీహరి నువ్వు ఒక అయ్యవ్వకు పుట్టినవా అని అన్నావు. అదే మాటకు ఒక్కసారి నిన్నెవరని అంటే ఆ స్థానం నుండి ఒక్కసారి నువ్వు గ్రహించుకో. నీకు సిగ్గుచరం ఉండి నువ్వు పశువు కాకపోతే నీకు మానవత్వం ఉంటే నేను మాట్లాడింది తప్పే అని నువ్వు గుర్తించుకుంటే నువ్వు ప్రజలకు ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పు. ప్రజలు ఏ స్థితిలో ఉండి మాట జారిన పోనీలే అని క్షమిస్తారు. లేదా నువ్వు ఆ మాటని కనుక వెనక్కి తీసుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఏ గ్రామానికి వచ్చిన కడియం అభిమానులు ఈ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎక్కడికక్కడ నిరసన సభల ద్వారా మరి తరమడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక 1000 మంది కార్యకర్తలు ఒక మండల పార్టీ పిలుపుకే ఇక్కడికి ఇంతమంది వచ్చిర్రు. నువ్వు డబ్బులు పెట్టుకొని నీ కార్యకర్తలను పిలుచుకొని పాదయాత్ర చేస్తే కూడా నీ వెనకాల ఏం కామెంట్ చేస్తుండ్రో మాకు తెలుసు రాజన్న, మాకు తెలుసు. అవి చెప్తే నువ్వు ఊరేసుకుంటావు. కానీ మేము చెప్పాం కదా, మాకేం అవసరం? నీ బుద్ధి వేరు, నీ పార్టీ వేరు, నీ విధానం వేరు, నీ ప్రవర్తన వేరు. నీ ఎన్నుకున్న ప్రవర్తన ఇంకా వింత ప్రవర్తన. వాళ్ళంతా కలిసి ఒకే స్వభావం గల వ్యక్తులు, ఒకే భావం గల వ్యక్తులు ఒక మూట అయినరు. ఆ మూట స్టేషన్ కనుపుల్లో తిరుగుతుంది. సుమా వాళ్ళని ఎవరిని దగ్గరికి తీసినా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు ముప్పు. 15 సంవత్సరాలు వెనుకబడ్డ ప్రాంతాన్ని సంవత్సరన్నర కాలంలోనే 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత కడియం శ్రీహరికి దక్కింది. ఏనాడు 20 ఏళ్లలో రిజర్వాయర్లు కట్టి దేవుని చెరువు తీడికలకు నీళ్ళందని చరిత్ర. 3 నెలల ముందే అధికారులను కూర్చోబెట్టి, ఇరిగేషన్ అధికారులను కూర్చోబెట్టి మా కాంగ్రెస్ పార్టీ సైనికులను కాల్వనిమ్మడి తిప్పి మధుసూదన్ రెడ్డి అటువంటి కాంట్రాక్టర్ను రిక్వెస్ట్ చేసి తమ్మి బిల్లు రాకుండా పనిచేయని త్వరతగతిన పనులు పూర్తి చేసి ఇవాళ జీడికాలు నల్గొండ పాటలకు నీళ్ళు అందించిన ఘనత కడియం శ్రీహరికి కాదు అని నేను అంటున్నా. ఇవాళ నీకు ఏ హక్కున్నదానికి కాలువ మంజూరు నీకు వస్తున్నావు. నువ్వు ఏ కాలువ మంజూరు చేసినావని వస్తున్నావు. నీకు సిగ్గు శరం ఉండాలి. మొన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి గారు ఈ నిధులన్నీ మంజూరు చేసినాయి. తను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మల్లన్న గారి ఎత్తిపోతల పథకానికి 104 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆ పనులు జరుగుతుంటే ఆ శిలాఫలకం మీద తాటుకున్న రాజయ్య పేరే ఉంటది. మరి నీ మధ్యకి పోతుంది. మరి నువ్వు ఏ దశలు ఉంటానో లేతే పొద్దున్నే ఏమైనా స్టార్ట్ చేస్తానా నాకు జాతర లెక్క అర్థమైతలేదు. కానీ నీ శిలాఫలకానికి నువ్వే పిండాలు పెట్టుకున్నావు అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.